ప్రెసెంట్ ఇండియాలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో మాత్రమే ప్యాసింజర్స్ ని గ్రాంటెడ్ గా తీసుకుంటారు. ఇండియాలో మాత్రమే 300 ఫ్లైట్స్ అకౌంటబిలిటీ లేకుండా క్యాన్సిల్ చేస్తారు. ఇండియాలో మాత్రమే ఒక్క నవంబర్ నెలలో 1232 ఫ్లైట్స్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ లేకుండా క్యాన్సిల్ అవుతాయి. ఇండియాలో మాత్రమే ఒక ప్లేన్ క్రాష్ లో 260 మంది చనిపోయినా కూడా అకౌంటబిలిటీ ఉండదు. ఇండియాలో మాత్రమే ప్రైవేట్ కంపెనీస్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చి రూల్స్ మార్చుకుంటారు. ఇండియాలో మాత్రమే ఫ్లైట్ చేయడానికి వర్తీ కాని ఫ్లైట్స్ ని 8 సార్లు ఫ్లై చేసి ప్యాసింజర్స్ ప్రాణాలతో ఆడుకుంటారు. చెప్తున్నా కదా, ఇలాంటివన్నీ కూడా ఇండియాలో మాత్రమే జరుగుతాయి, వేరే ఏ దేశంలో కూడా జరగవు. సేఫ్టీ కోసం పైలట్స్ కి ప్రాపర్ స్లీప్ ఉండాలని DGCA 2024 లోనే పైలట్స్ ఫేవరబుల్ గా కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. అయితే ఈ రూల్స్ ను ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంప్లిమెంట్ చేయలేం. కొత్త పైలట్స్ క్రూ మెంబర్స్ ని హైర్ చేయడానికి కొంచెం టైం కావాలని ఎయిర్లైన్ కంపెనీస్ అన్ని డ్రామా చేశారు. 18 నెలలు టైం ఇచ్చినా కూడా ఇండిగో ప్రాపర్ హైరింగ్ అనేది చేయలేదు. ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శామ్ థామస్ ఏమంటున్నారంటే, రూల్స్ ఎయిర్లైన్ కంపెనీస్ కి ఫేవరబుల్ గా లేకపోతే వెంటనే ఫ్లైట్స్ డిలే చేస్తారు లేదా క్యాన్సిల్ చేస్తారు. గవర్నమెంట్ పైన ప్రెషర్ క్రియేట్ చేస్తారు, అంతే, రూల్స్ మార్చేసుకుంటారు. అండ్ ఈ సడన్ క్యాన్సిలేషన్స్ అన్ని ప్లానింగ్ ఫెయిల్యూర్ వల్ల కాదు, ఒక ప్యూర్ క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజీ. ఎయిర్పోర్ట్స్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి DGCA చేత రూల్స్ విత్డ్రా చేయించుకోవడం, అదే వాళ్ళ స్ట్రాటజీ. 5th డిసెంబర్ న DGCA ఒక ఇంపార్టెంట్ రూల్ ని విత్డ్రా చేసింది. పైలట్స్ కి ఇచ్చే లీవ్స్ ని ఇప్పుడు వీక్లీ రెస్ట్ లో కూడా కౌంట్ చేయొచ్చు. ముందది అలౌడ్ కాదు. ఆల్సో నైట్ డ్యూటీ రూల్స్ విషయంలో DGCA ఫిబ్రవరి 10 వరకు ఇండిగోకి 1 టైం ఎగ్జంప్షన్ అనేది ఇచ్చింది. ఇప్పుడు మొత్తం కథ వెనుకున్న ఒకే ఒక రూట్ కాస్ ఏంటంటే, ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ అనేది మోనోపోలీ లేదా జువోపోలీ వైపు వెళ్ళడం. ఇండిగో మార్కెట్ షేర్ 65%, అదే ఎయిర్ ఇండియా మార్కెట్ షేర్ 30%. ప్రపంచంలోనే మోస్ట్ పాపులస్ నేషన్ అయిన ఇండియా ఏవియేషన్ సెక్టర్ లో 91.5% షేర్ ని 2 కంపెనీస్ కి కట్టబెట్టాయి. ఇది మంచి పరిస్థితి అంటారా? అబ్సల్యూట్లీ నాట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ప్యాసింజర్ నిలబడి నేను ఇండిగోలో ఇంకా ట్రావెల్ చేయను, ఇండిగోని బాయ్కాట్ చేస్తా అంటే లిటరల్లీ అది అసలు పాసిబుల్ అవ్వదు. కానీ 20 years బ్యాక్ సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు. గో ఎయిర్, ఎయిర్ ఏషియా, జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అన్ని ఉండేవి. కన్స్యూమర్స్ కి ప్రాపర్ చాయిస్ ఉండేది. కానీ ప్రెసెంట్ పాలసీస్ వల్ల దేశంలోని ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టర్ మోనోపోలీ లేదా జువోపోలీ వైపు పుష్ అవుతుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో తెలిసిన ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఎయిర్ ఇండియా ఎయిర్ వర్తీ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ ప్లేన్ ఫ్లై అవ్వడానికి ఎలిజిబుల్లా కాదా అని. అలాంటి ఎయిర్ వర్తీ కాకుండా ఉన్న ప్లేన్ ని 8 సార్లు ఎగరేశారు. లిటరల్లీ ఇలాంటి తప్పు ఏ దేశం కూడా అలో చేయదు. కానీ ఎయిర్ ఇండియా టాటాస్ ది కాబట్టి ఎవరు టచ్ చేయలేరు, క్వశ్చన్ చేయలేరు. పైపెచ్చు టాటాస్ PM ఆఫీస్ కి వెళ్లి, ఆపరేషన్ సింధూర్ తర్వాత మా బిజినెస్ డ్రాప్ అయింది, 4,000 కోట్లు లాస్ వచ్చింది, కంపెన్సేషన్ కావాలని అడుగుతుంది. అసలు కామన్ ట్యాక్స్ పేయర్స్ ఎయిర్ ఇండియా లాసెస్ ని ఎందుకు భరించాలి? టాటాస్ వాల్యూ ఇలా తగ్గిపోవడం చూస్తుంటే నిజంగా చాలా బాధగా ఉంది. సో ఫైనల్ సారాంశం ఏంటంటే, ఇండియాలో ప్రజలన్నా వాళ్ళ ప్రాణాలన్నా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంతే.